మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. టీవీఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. టీవీఎస్ పై ప్రయాణిస్తున్న నలుగురిపై నుంచి లారీ వెళ్లింది. స్పాట్లోనే తల్లిదండ్రులతో పాటు కూతురు చనిపోయారు. కొడుకు 2 కాళ్లు విరిగిపోయాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. రోడ్డు ప్రమాదంతో మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, మేడ్చల్ యాక్సిడెంట్ డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ జిల్లాలో ఒక చెక్ పోస్ట్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ చెక్ పోస్ట్ వద్ద జరిగినటువంటి భారీ యాక్సిడెంట్ లో చూసినట్టయితే ఒక 2 వీలర్ వెహికల్ పై వస్తున్నటువంటి కుటుంబం పైన ఒక లారీ దూసుకెళ్లింది. ఈ లారీ దూసుకెళ్లినటువంటి క్రమంలో ఈ 2 వీలర్ పై ప్రయాణిస్తున్నటువంటి భార్య, భర్త, కూతురు, కొడుకు ఈ నలుగురు కూడా ఒకే వెహికల్ పైన వస్తున్నారు. ఈ చెక్ పోస్ట్ వద్దకు రాగానే వాళ్ళ పైనుంచి వెనుక భాగం నుంచి కూడా లారీ దూసుకెళ్లడంతో ఈ ముగ్గురికి అంటే అక్కడే చాలా స్పాట్ లోనే ముగ్గురు కూడా ప్రాణాలు వదిలారు. ఇందులో చూసినట్టయితే భార్య, భర్త, అదేవిధంగా కూతురు స్పాట్ లోనే చనిపోగా ఇక మిగిలినటువంటి కొడుకు 2 కాళ్ల పైన కూడా లారీ దూసుకెళ్లిపోవడంతో 2 కాళ్ళు కూడా కోల్పోయినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. అయితే ఈ లారీ దూసుకెళ్లినటువంటి క్రమంలో అక్కడ స్పాట్ కు అంటే చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి బాలుడిని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అదేవిధంగా ఈ నెగ్లిజెన్స్ గా ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి లారీ పైన కూడా ఇటు సీసీ కెమెరాల ఆధారంగా కూడా అదేవిధంగా స్పాట్ లో కొంత దూరం వెళ్లి ఆగినటువంటి క్రమంలో కూడా లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే లారీ డ్రైవర్ చూసినట్టయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగించాడనే అనుమానంతో కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు మేడ్చల్ అంటే హైదరాబాద్ నుంచి మేడ్చల్ కు ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలోనే అంటే మేడ్చల్ కు దగ్గరలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ రాగానే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతులకు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలన్నింటిని కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఎక్కడి నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నారనే విషయాలపైననే స్పాట్ చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళ వివరాలన్నింటినీ సేకరించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ వాళ్ళ డెడ్ బాడీలను మాత్రం స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. మిగతా సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఇటు మేడ్చల్ పోలీసులు కొనసాగిస్తున్నారు.